కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలకు ఇస్తానన్న 6 గ్యారంటీలలో భాగంగా రైతులకు రుణమాఫీతో పాటు సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తున్న తరుణంలో కరీంనగర్ జిల్లా మానుకొండూరు నియోజకవర్గంలోని 8వ డివిజన్ ఆలుగునూర్ చౌరస్తాలో డివిజన్ అధ్యక్షులు తమ్మనవేని రమేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నికల హామీలో ఇస్తానన్న 6 గ్యారంటీలు అమలు చేస్తూ రైతన్నల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీతో పాటు నేడు సన్నవడ్లకు బోనస్ గా 500 ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఎన్ని కుట్రలు చేస్తున్నా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూరుస్తూ ప్రజాపాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరిస్తున్నట్లు చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్ఎల్ గౌడ్, డిసిసి కార్యాలయ ఇన్ఛార్జ్ గోపు మల్లారెడ్డి, మాజీ సర్పంచ్ చిందం కిష్టయ్య, కంది లక్ష్మీనారాయణ రెడ్డి, కంది అశోక్ రెడ్డి, పోలు రాము, రమేష్, తొర్తి అరవింద్, ఆసిక్ పాషా, పొనగాని మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ గెలిపే జరిగింది. ఆనాడు 6 గ్యారెంటీలతో చెప్పడం జరిగింది. 6 గ్యారెంటీలు దాదాపు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇలా ఏదైతే రైతులకు సంబంధించింది సన్నబట్టకు బోనస్ 500 రూపాయలు అనడం జరిగింది. అందులో భాగంగానే 500 రూపాయలు కూడా వారి అకౌంట్లో జమ అయింది. మరి రైతులు కూడా బాగా గ్రహించవలసిన అవసరం ఉంది. సన్నబట్ట పండించడం ఉంటే దాదాపు 75 ఒక్కొక్క ఆత్మవి 75 క్వింటాలు పండిస్తాడు. మరి దాదాపు 20-25 వేల రూపాయలు అదనంగా లాభం దొరుకుతుంది రైతు కనుక సన్నబట్ట వేస్తే ఆ సన్నబట్టనే మళ్ళా మన ప్రజలకు రేషన్ కార్డు ద్వారా బియ్యం ఇస్తామని చెప్పడం జరిగింది. మరి తెలంగాణ ప్రభుత్వం అతిథర ఇచ్చినటువంటి హామీలు మరియు పొన్నం ప్రభాకర్ కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ప్రతిపక్షాలు వక్రీకరిస్తున్న సన్నపు వడ్ల మద్దతు ధర బోనస్ గురించి ప్రతిపక్షాలు వక్రించి ప్రజల్లో దుష్ప్రచారం చేస్తున్నాయి. దాన్ని తిప్పికొడుతూ సీఎం రేవంత్ రెడ్డి గారు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నటువంటి 500 రూపాయలు రైతుల ఖాతాల్లోకి రావడం జరిగింది. నేడు ఆలుగునూరు డివిజన్ చౌరస్తాలో రైతులు ఘనంగా కాంగ్రెస్ పార్టీ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, అలాగే మన శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారికి, మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ఘనంగా పాలాభిషేకం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఘనంగా రైతుల పండుగ ఇది. మా ప్రభుత్వం మన రాష్ట్ర రైతుల పండుగగా ధృవీకరించబడ్డ సందర్భంలో ఇవాళ ప్రతి రైతు ముఖంలో మంచి ఆనందోత్సవాలు. ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఎకరాలో ఒక 15-20 వేల అధిక లాభాలు వస్తున్నాయి.